హాయ్ అండి, నా పేరు అశ్విని కార్నర్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చూడబోయే రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అండి. దానికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, కరివేపాకు, జీడిపప్పు, పల్లీలు, 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి అండి. చిన్న అల్లం కూడా యాడ్ చేసుకుంటానండి. ఇందులో అయితే కనిపించలేదు. సో బాణీలో ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత పోపులు, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటానండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. సో చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటానండి ఇప్పుడు నేను. పసుపు, సాల్ట్ అండి. సాల్ట్ కూడా 2 స్పూన్స్ వేసుకుంటాను. సరిపోకపోతే కనుక మనం నిమ్మరసం కలిపినప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకుంటానండి. దాన్ని కొంచెం ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత నిమ్మకాయలు తీసుకునండి జ్యూస్ చేసి పక్కన పెట్టుకుందాము. నిమ్మకాయ జ్యూస్ పక్కన పెట్టుకుందామండి. అలాగే ఉడికించిన రైస్ కూడా మనం పక్కన పెట్టుకున్నామండి. అందులో ఈ వేయించిన పోపు దినుసులని మిక్స్ చేసుకుందామండి. అండ్ అలాగే మనం తీసుకున్న నిమ్మరసం ఉంది కదండి, ఆల్రెడీ జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాము, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. అంతేనండి. మనకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలాగే మంచి మంచి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన అశ్విని కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.